అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. ఒక మూవీ వచ్చి ప్రేక్షకుల్ని బాగా ఎంటర్టైన్ చేస్తుంది. అంటే మెయిన్గా ట్రూ ఇన్సిడెంట్స్లో తీసుకున్న స్టోరీస్ ఈ మధ్య థియేటర్లో చూసి చాలా కాలం అవుతుంది కదా, మీ లవ్ స్టోరీ కానీ ఎవ్రీథింగ్. సో రిసీవింగ్ ఎలా అనిపిస్తుంది మీకు? మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం చాలా. ఐ వాంట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆడియన్స్ వచ్చి థియేటర్స్లో మళ్ళీ చూసి. తేజ బ్రో, అండ్ మీ యాక్టింగ్ కూడా మంచి అప్రిసియేషన్ వస్తూ ఉంది. ఎలా అనిపిస్తుంది మీకు? అంటే నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు బ్రో యాక్చువల్గా ఎంత చేయగలనా అని. ఐఎమ్ ఆల్సో స్టిల్ ఇన్ దట్ షాక్. ఈ 23 అనేది డిఫరెంట్గా టైటిల్ అనిపించింది. అండ్ ఎలా అనిపిస్తుంది బ్రో? అది మూవీ చూసాక పీపుల్ విల్ అండర్స్టాండ్ వై వీ హ్యావ్ పుట్ 23 అనేది. బట్ ఇట్స్ డెఫినెట్లీ అ డిఫరెంట్ టైటిల్. అండ్ జరిగిన స్టోరీ 1990sలో. సో ఆ ఎన్విరాన్మెంట్ని తీసుకురావడానికి కానీ పడిన కష్టం అది చూస్తున్నప్పుడు ఎలా అనిపించింది? ఆల్మోస్ట్ అన్ని రియల్ లొకేషన్స్లోనే మేము షూట్ చేసింది. ఫస్ట్ జైల్లో ఉన్న ఫైట్ సీన్ కానీ అది అదేంటంటే న్యాచురల్గా ఉంది. నాకు హైప్ డ్రామా వద్దు, నాకు ఐ వాంట్ ఇట్ టు బి యాజ్ రియలిస్టిక్ యాజ్. ఆ లిబర్టీ అనేది కూడా తీసుకొని చేస్తూ ఉంటారు. మరి ఈ మూవీలో అలాంటి లిబర్టీ ఏమైనా తీసుకొని చేశారా? ఓ బ్రో, ఐ థింక్ 10-15% వాట్ ఎవర్ దేర్, బట్ 85-90% ఆ ఇన్సిడెంట్సే. బట్ చూపించే విధానం హాయ్ గైస్, వెల్కమ్ టు iDream. నేను మీ చాణక్య. అండ్ ప్రెసెంట్ థియేటర్స్లో ఒక మూవీ వచ్చి ప్రేక్షకుల్ని బాగా ఎంటర్టైన్ చేస్తుంది. అంటే మెయిన్గా ట్రూ ఇన్సిడెంట్స్లో తీసుకున్న స్టోరీస్ ఈ మధ్య థియేటర్లో చూసి చాలా కాలం అవుతుంది కదా. అలాంటిది ఇప్పుడు తెలుగులో కూడా వచ్చేసిన మూవీ 23. మరి ఆ మూవీకి సంబంధించిన హీరోయిన్స్ తేజ అండ్ తన్మయ్ ఇప్పుడు మనతో పడుతున్నారు. మరి 23 కథ ఏంటి, అండ్ చూపించిన దాని తగ్గట్టే అలా ఉండబోతుందా, లేకపోతే ఏమన్నా ట్రూ ఇన్సిడెంట్స్ని మార్చారా, అన్ని విషయాలు మాట్లాడదాం. హాయ్, హలో. ఫుల్ హ్యాపీ ఫేసెస్, ఏంటి సంగతి? సినిమా రిలీజ్ ఆఫ్టర్ అ లాంగ్ టైమ్ ఆఫ్ మేనిఫెస్టేషన్ దిస్ ఇస్ హ్యాపెనింగ్. ఆబ్వియస్ గా హ్యాపీ ఫీల్ అవుతాం కదా, కానీ కొంచెం డల్ గా కూడా ఉన్నట్టుంది. కొంచెం నర్వస్నెస్ కూడా there's ఉంది. that beautiful nervousness that's going on. I don't think we'll ever get this first film kada, so we're still confused with emotions. ఇటు అటు వెళ్తా ఉన్నాయి. అందుకేనేమో ప్రమోషన్స్ వల్ల అసలు నిద్ర లేనట్టుంది నీకు. Definitely. కదా? yes definitely. తన్మయ్, కానీ అసలు సినిమాలో చూసిన తన్మయ్కి అండ్ ఇక్కడ డైరెక్ట్ చూస్తున్న తన్మయ్కి చాలా డిఫరెన్స్ ఉంది. కానీ చాలా బాగున్నారు తెలుసా. థ్యాంక్ యూ. అక్కడ ఇక్కడ అని అడగరా? అదే అడుగుదాం దేంట్లో. 2 చోట్ల. యా దట్స్ నైస్. సో అండ్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. Thank సో పీపుల్ ఆల్సో ఎంటర్టైనింగ్, మీ లవ్ స్టోరీ కానీ ఎవ్రీథింగ్. సో రిసీవింగ్ ఎలా అనిపిస్తుంది మీకు? హ్యాపీ యాజ్ ఆఫ్ నౌ. చూడాలి, ఇంకా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం చాలా. ఐ వాంట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆడియన్స్ వచ్చి థియేటర్స్లో మళ్ళీ చూసి. అంటే ఇప్పుడు దాకా ఫ్యామిలీ ఎవరైతే చూసారో దే ఆర్ ఆల్ హ్యాపీ విత్ మై పర్ఫార్మెన్సెస్. అండ్ స్టోరీ వైజ్గా కూడా వాళ్ళందరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ యాక్చువల్గా స్టోరీ అంత బ్యూటిఫుల్గా వచ్చింది అని చెప్పారు. ఆబ్వియస్గా ట్రైలర్ కట్ చూస్తే ఒకలాగా, అండ్ ఫిలింలో కూడా ఆల్మోస్ట్ అలాగే ఉంటుంది. బట్ ట్రైలర్ కట్ ఇస్ అ స్మాల్ హింట్. ఫిలిం చూసాక ఇట్స్ కంప్లీట్ డిఫరెంట్ స్టోరీ. చాలా బాధపడ్డాం సినిమా చూసాక అన్నట్టుగా. అండ్ నా నుంచి ఇలాంటి పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నట్టు. అంటే ఫ్యామిలీ వాళ్ళు నేను నాకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంది, చేయగలుగుతాను అనేసి. బట్ దిస్ కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే తేజ బ్రో, అండ్ మీ యాక్టింగ్ కూడా మంచి అప్రిసియేషన్ వస్తూ ఉంది. ఎలా అనిపిస్తుంది మీకు? అంటే నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు బ్రో యాక్చువల్గా ఎంత చేయగలనా అని. ఐఎమ్ ఆల్సో స్టిల్ ఇన్ దట్ షాక్ ఫేజ్ చూసుకున్నప్పుడల్లా ప్రతిసారి. నౌ దట్ ఫ్యామిలీకి ఉంది బ్రో వీడు ఏదో చేస్తాడు అనే ఒక దిస్ థింగ్ వాజ్ దేర్ సిన్స్ లాంగ్ టైమ్. బట్ దే ఆర్ ఆల్సో క్వైట్ షాక్డ్ అండ్ క్వైట్ హ్యాపీ విత్ అవర్ పర్ఫార్మెన్సెస్. వీఆర్ వెయిటింగ్ టు రీచ్ అ లాట్ మోర్ ఆడియన్స్. చాలా డేస్ నుంచి మీ ఇద్దరిని ఈ కాస్ట్యూమ్ లో తప్ప వేరే కాస్ట్యూమ్ లో చూడలేకపోతున్నాను. తిను ఎలా ఉన్నారు, రాజ్ నార్మల్ షర్ట్స్ అవి వేసుకుని వస్తారు. నేను కొంచెం కలర్ఫుల్ గా కనిపించాలని వేరే వేసుకుంటూ వచ్చేదాన్ని. బట్ ఎన్ని రోజులు కలర్ఫుల్ గా ఎలా కూడా కనిపిద్దాము అనేసి వేసుకొస్తాను. అమ్మాయిలకి ఈ సదుపాయం ఉంటది కానీ మనకే ఏముంటది కదా తేజ. నేను 2 months నుంచి వేసుకుంటున్నా బ్రో. ఇట్స్ జస్ట్ డిజైన్ డిఫరెన్స్. బట్ యాజ్ మచ్ యాజ్ ఐ కెన్ ప్రమోట్ ఐఎమ్ ట్రైయింగ్. ఫ్రెండ్స్ కి ఇస్తున్నాను. ఎనీవేర్ ఐఎమ్ గోయింగ్ ఐఎమ్ వేరింగ్ ద సేమ్. ప్రశాంతంగా రేపు ఏం వేసుకోవాలో థింక్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇది వేసుకుని ఒక స్కూల్ యూనిఫామ్ అనుకుంటే రేపు ఏం వేసుకోవాలో థింక్ చేయాల్సిన అవసరం ఉండదు కదా ప్రశాంతంగా. ఆ కైండ్ ఆఫ్ కాస్ట్. అమ్మాయిలు అయితే అట్లా టెన్షన్ పడతారు కానీ అబ్బాయిలు ఏం లేదు, చేతికి దొరికిందల్లా తీసేయడం వేసేయడం వచ్చేయడం. అండ్ సో 23
టైటిల్ చాలా డిఫరెంట్గా ఉంది అండ్ ఇట్స్ అయినా యూనిక్. అంటే ఏంటప్ప, ఎవరైనా కానీ ఫస్ట్ ట్రైలర్ చూడడానికైనా కానీ ఒక చిన్న ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ అనేది ఒకటి ఉండాలి. సో ఈ 23 అనేది డిఫరెంట్గా టైటిల్ అనిపించింది. అండ్ ఎలా అనిపిస్తుంది బ్రో? Bro, we are quite happy with the title because a movie చూసాక people will understand why we have put 23 అనేది, but it's definitely a different title and ఎందుకు పెట్టారు అనే point, that is the idea behind why we have put 23. ఆ ఎక్సైటింగ్ ఎలిమెంట్ అనేది కలుగుద్ది యూజువల్గా. నంబర్స్ అనేది there must be some reference point in the movie. So our thought process, I think it's a very different title compared to the other movies that are releasing. యా. అండ్ మీ లైఫ్లోకి వెలుగు వచ్చినట్టుంది. అది వెలుగు వచ్చిందా చీకటి వచ్చిందా ఏమొచ్చింది అనేసి సినిమా చూసాక తెలుస్తుంది ఆడియన్స్కి. అంతే అంటారా? కానీ వెలుగు మాత్రం బాగా వచ్చినట్టే అనిపిస్తుంది. అంటే ఆల్రెడీ ప్రీమియర్స్ కానీ పడిన తర్వాత ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ అవి ఇవి అంతా, అంటే ఈవెన్ మీడియా వాళ్ళు కానీ రివ్యూస్ రాసే వాళ్ళందరూ కూడా దే ఆర్ అప్రిషియేటింగ్ ది ఆల్ ద థింగ్స్ అండ్ డైరెక్షన్ కానీ యాక్టింగ్ కానీ ఎవ్రీథింగ్. సో నాకు అది హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. అదే సుశీల లైఫ్ లో వెలుగొచ్చిందో లేదో తెలియదు కానీ తన్మయ్ లైఫ్ లో మాత్రం వెలుగొచ్చినట్లే అనిపిస్తుంది విత్ ద ఫస్ట్ ఫిల్మ్. ఇట్స్ అ వెరీ రిలేటబుల్ దిస్ థింగ్ బ్రో. వెలుగంటూ వస్తుందా, వెనకటి రోజు వస్తుందా అనేది, బికాస్ తన్మయ్ ఆర్ మీ, బికాస్ వీ బీన్ వెయిటింగ్ సిన్స్ సో లాంగ్. నేనైతే బాగా కనెక్ట్ అయ్యాను ఇన్ దట్ స్పెసిఫిక్ సీన్, దట్ స్పెసిఫిక్ లిరిక్స్ హ్యాస్ టచ్ మై హార్ట్. పర్సనల్ లైఫ్ లో అరే, బికాస్ ఒక పాయింట్ లో వీవర్ ఇన్ అ గుడ్ స్టేట్, ఎడ్యుకేషన్ అయిపోయింది, నెక్స్ట్ జాబ్ ఆ బిజినెస్ ఆ స్టేట్ నుంచి వివ్ కమ్ ఇన్ టు ఆర్ట్ ఫీల్డ్ నో. సో ఆ థాట్ లో చూస్తే లైఫ్ వాజ్ జస్ట్ గోయింగ్ ఇన్ అ స్ట్రైట్ గ్రాఫ్ ఆర్ ఇట్ వాస్ గోయింగ్ డౌన్. సో సడన్ గా ఈ మూవీతో ఎంతో కొంత గుర్తింపు వెలుగు వస్తుందని కోరుకుంటున్నాం. యాక్చువల్గా సినిమాలో మీరు చాలా కష్టపడినట్టున్నారు కదా. ఏంటంటే ఇక్కడ మాత్రం నోట్లోంచి ఇంగ్లీష్ తప్ప వేరేది వచ్చేది కాదు, అక్కడ మాత్రం రస్టిక్ పాత కాలంలో మాట్లాడే గుంటూరు అసలు సిసైన లాంగ్వేజ్ మాట్లాడడానికి. ట్రూ కదా. Raj sir's effort and push and people in our team, everyone have helped me bro. అంత తెలుగు రాదు అంటే మాట్లాడగలం కానీ ఇట్స్ నాట్ ఆన్ ఎ రెగ్యులర్ కంప్లీట్ తెలుగులో మాట్లాడడం కదా, ఇట్స్ హాఫ్ ఇంగ్లీష్ అండ్ హాఫ్ తెలుగు. బట్ సినిమా చేశాక అయితే ఒక ప్రాపర్ ఓల్డ్ టైమ్స్ తెలుగు వర్క్ షాప్ అయిన ఫీలింగ్ అయితే వచ్చింది. అమ్మయ్య, ఒకవేళ అక్కడ మాట్లాడకుండా అంటే ఇక్కడ కూడా ఇంత వచ్చేది కాదేమో కదా. అయ్యో రాజ్ సార్ ఈయన ఇంగ్లీష్ మాట్లాడుతున్న ప్రతిసారి తెలుగులో మాట్లాడాలమ్మా అంటే గుర్తు చేస్తా ఉండేవారు. యా. అండ్ ఇండస్ట్రీ అంతా ప్రత్యేకంగా మాట్లాడుకునేది రాజ్ గారి డైరెక్షన్ గురించి. సో వీ హ్యావ్ టు టాక్ అబౌట్ దట్. ఏంటంటే మల్లేశం మూవీ తీసినప్పుడే ప్రతి ఒక్కరు కూడా చాలా చక్కగా మెచ్చుకున్నారు. అండ్ ఆల్సో అరే ఇలాంటి సినిమా మన థియేటర్లో చూడలేదే అని అనుకున్నారు. కానీ ఆయన దగ్గర నుంచి వచ్చిన మూవీ ప్రస్తుతము థియేటర్లో ఇప్పుడు వస్తుంది అనేటప్పటికి సో ఎవ్రీవన్ ఈస్ లైక్డ్ ఇట్ ద కాన్సెప్ట్. ఫస్ట్ ఈ కాన్సెప్ట్ అనుకున్నప్పుడు కానీ మీకు చెప్పినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? ఫస్ట్ గో విత్ తన్మయ్. ఫస్ట్ నాకు కాల్ వచ్చింది మహేష్ సార్ నుంచి, దట్ ఇది మల్లేశం మూవీ గారి డైరెక్షన్ అనేసి. నేను మల్లేశం మూవీ చూసాను అప్పటికి అండ్ ఐ రియలీ లవ్డ్. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే మళ్ళీ ఆ సార్ చేయి చాలా మంచిది అన్నట్టుగా విన్నాను. ఐ వాజ్ మోర్ ఎక్సైటెడ్, ఓకే ఈయనతో స్టార్ట్ అవ్వబోతుందా అనేసి. సో నాకు అక్కడే అసలు ఆపర్చునిటీ లూజ్ చేయొద్దు అనుకున్నాను. అండ్ దెన్ వెన్ ఐ వెంట్ త్రూ ద స్క్రిప్ట్, నాకు నేను ఫస్ట్ నా క్యారెక్టర్ రావాలి నాకు అన్న సెల్ఫిష్నెస్లో ఉన్నాను. బట్ దెన్ వెన్ ఐ రెడ్ ద స్క్రిప్ట్, ఈ స్క్రిప్ట్ అందరికీ ఆడియన్స్కి రీచ్ అవ్వాలి, నా క్యారెక్టర్ నాకు అది వస్తుందా లేదా అది పక్కన పెడితే ద స్క్రిప్ట్ హ్యాస్ టు రీచ్ ద ఆడియన్స్, అంత బ్యూటిఫుల్గా అనిపించింది. అండ్ దెన్ ఇది అస్సలు లూజ్ అవ్వద్దు, ఐ ఓన్లీ హ్యావ్ టు డూ ఇట్ అన్న థాట్ సెకండ్ వచ్చింది. నేను స్క్రిప్ట్ ఒక 2-3 టైమ్స్ చదివాను సో దట్ క్యారెక్టర్ ఎక్కాలి అనేసి. 2-3 టైమ్స్ చదివినప్పుడల్లా ఎమోషనల్ అయ్యాను స్క్రిప్ట్ చదివిన ప్రతిసారి. మా మమ్మీ కూడా చదివారు, మా మమ్మీ కూడా ఏడ్చారు స్క్రిప్ట్ చదివినప్పుడు. అండ్ రాజ్ సార్ కూడా చెప్తా ఉంటారు లైక్ అది చదివిన ప్రతిసారి ఐ యూస్ టు క్రై. అండ్ ఇప్పుడు కూడా థియేటర్స్లో చూస్తే అంతే ఎమోషనల్ అవుతాను అనేసి. ఐ థింక్ వర్కింగ్ విత్ రాజ్ సార్ ఇస్ అ వెరీ గ్రేట్ ఆపర్చునిటీ. దిస్ ఈజ్ నాట్ లైక్ అ కమర్షియల్ ఫిలిం, ఒక ప్రాపర్ ఇండీ ఫిలిం అని చెప్పొచ్చు. అండ్ ఇండీ ఫిలిమ్స్లో స్ట్రగుల్స్ విల్ బీ దేర్. సార్ అయితే ఒక స్ట్రిక్ట్ ప్రిన్సిపల్ లాగా చెప్పొచ్చు సెట్స్లో. అంటే హీస్ అ వెరీ కామ్ పర్సన్ బట్ ఆల్సో హీస్ అ ప్రొడ్యూసర్. సో ఆ స్ట్రిక్ట్నెస్ కూడా ఉంటారు. అండ్ మేము అసలు సెట్స్లో మా వర్క్ ఏంటో దాని మీదనే ఫోకస్ చేస్తూ ఉండేవాళ్ళం. ఐ థింక్ ఐవ్ గాట్ టు లెర్న్ అ లాట్, నాట్ జస్ట్ ఆన్ ద సెట్స్, బిహైండ్ ద సెట్స్ కూడా.
స్క్రిప్ట్ ఏంటి, అసలు రివ్యూ సజెషన్స్, నా సజెషన్స్ తీసుకోవడం రాజ్ సార్ నుంచి, ఎవ్రీథింగ్ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఇప్పటికి కూడా ఎనీ సజెషన్స్, ఇది రాకట్ వచ్చాక కూడా నీకు ఎక్కడైనా ఏమైనా అనిపిస్తుందమ్మా అనేసి హీ యూస్ టు ఆస్క్ ఎవ్రీథింగ్. ఐ థింక్ దట్ ఈస్ వేర్ ఐ గాట్ యాక్చువల్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ టు ద క్యారెక్టర్. ఓకే. అండ్ యాజ్ ఎ హీరోగా మీ డెబ్యూ అనేటప్పటికి అది కూడా మంచి హస్తవాసి ఉన్న పర్సన్ దగ్గర నుంచి రావడం అంటే అంత ఈజీ కాదు. సో ఎలా అనిపించింది మీకు? సార్ నేను ఆడిషన్ ఇచ్చినప్పుడు నేను రెగ్యులర్ ఆడిషన్స్ ఇచ్చినట్టే బ్రో, ఐ థాట్ ఇది కూడా రాదు అనే దీని ఫార్మాట్లోనే వెళ్ళిపోయాను, ఇంకా ముందు లైఫ్ వెళ్ళిపోతా ఉంది. బట్ 2 weeks తర్వాత ఐ సడన్లీ గాట్ అ కాల్ ఫ్రమ్ మహేష్ సార్ దట్ రాజ్ సార్ని కలవాలా అని చెప్పాక నార్మల్గా వెళ్ళి ఏమంటాం, ఓకే ఆడిషన్ ఇంకేమన్నా డిఫరెంట్ ఏమన్నా తీసుకుంటారేమో ఆడిషన్ అనే థాట్లో వెళ్ళా. బట్ ఆ రోజు కూర్చోబెట్టి 4 hours మాట్లాడారు రాజ్ సార్. మా ఇలా ఉండబోతుంది బికాజ్ నేను కొంచెం సిమిలర్ క్యారెక్టర్ ఐ డన్ మ్యూజిక్ వీడియో బ్రో, బేసిక్గా కొంచెం విలేజ్ బ్యాక్గ్రౌండ్ దీంట్లో. సో రాజ్ సార్ గాట్ కనెక్టెడ్ ఇస్ వాట్ ఐ థాట్. అది చూసాక రోల్స్ ఇలా మేబీ దట్స్ వేర్ ద కనెక్షన్ హ్యాస్ ఫార్మ్డ్ అనుకోని. సో చెప్పారు రాజ్ సార్, అండ్ దెన్ 1.5-2 days షూట్కి వెళ్ళిపోయాం. ఎవ్రీథింగ్ వాజ్ లైక్ అ షాక్ మూమెంట్ ఫర్ మీ. సో September 9th కదా, September 9th ఐ మెట్ హిమ్, September 11th we were on sets. అంత సడన్ గా? So it was a very sudden thing that has happened. Okay. Because someone had to do it and then another person had to do it and then finally నా లక్ బాండ్ నేను వచ్చే ప్రాజెక్ట్ లో. యాక్చువల్ గా ఈ ప్రాజెక్ట్ కి ఫస్ట్ ఆ క్యారెక్టర్ లో ప్రియదర్శి గారిని అనుకున్నాను. దర్శి బ్రో ఉండాల్సింది. ట్రూ. సో వచ్చాక స్క్రిప్ట్ చదువుతా ఉంటే బ్రో ఫస్ట్ టైం ఐ డెంట్ అండర్స్టాండ్ బికాస్ దేర్ సో మచ్ ఆర్క్ ఇన్ ద స్క్రిప్ట్ లో. 32 years ఆఫ్ జర్నీ ఉంది. అండ్ దెన్ నా మైండ్లో అసలు చేయగలమా, ఏం జరుగుతుంది ఇక్కడ, బికాజ్ నేను యాక్టింగ్ నేర్చుకున్నానే తప్ప బ్రో, బట్ ఐ నెవర్ పర్ఫార్మ్డ్ ఆన్ దిస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా గానీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా. అండ్ ఐ థింక్ దేర్ అబౌట్ 50 to 70 people ఆన్ సెట్స్ ఎవ్రీ డే. సో కొంచెం అనిపించింది, బట్ జర్నీ వెళ్ళే కొందుకే ఐ థింక్ డిసిప్లిన్ వాజ్ ద బిగ్గెస్ట్ థింగ్. అండ్ టైమ్ మేనేజ్మెంట్ రాజ్ సార్ దగ్గర నేర్చుకోవాల్సింది. వాజ్ వెరీ స్ట్రిక్ట్ ఆన్ సెట్స్. బట్ నౌ దట్ వీ హ్యావ్ సీన్ ద అవుట్పుట్ వీఆర్ వెరీ హ్యాపీ. ఆ రోజు స్ట్రగుల్ అయ్యాం బికాస్ దేర్ వర్ అ లాట్ ఆఫ్ 24-hour day షూట్స్ చేస్తూ ఉన్నాం బ్రో, బికాస్ ఇట్స్ ఇండీ ఫిలిం, చిన్న బడ్జెట్ కాబట్టి. ఓవరాల్ ఐఎమ్ వెరీ లక్కీ, వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. మై ఫైనల్ టేక్. ఎన్ని రోజులు చేశారు అయితే కంప్లీట్ గా? ఇంకా 30 days, 30 to 40 days. యా, మధ్యలో తనతో కాంబినేషన్ ఎన్ని డేస్ ఉంది? 15, యా, somewhere around 15 days. సో ఏంటంటే ఆ లవ్ స్టోరీని చూపిస్తూ వెనకల ఒక కమర్షియల్ పాయింట్ని, అది కూడా ట్రూ ఇన్సిడెంట్స్తో బేస్ చేసుకొని చూపించింది. అది ఎక్కువగా కనెక్ట్ అయిపోయిందని అనుకోవచ్చేమో ప్రేక్షకులకు కానీ ఎవ్రీవన్. అదే మీ ప్రిన్సిపల్ లాంటి డైరెక్టర్ గారు ఉన్నప్పుడు మాటలు రావు, కానీ అందుకే ఈరోజు సార్ గారు లేకుండా మీ ఇద్దరినే పిలిచాను. ఇప్పుడు మాత్రం మాటలు బాగా వస్తున్నాయి. కానీ నాకు ఇంకా అనిపిస్తుంది ఇప్పుడు కూడా దట్ అంత స్ట్రిక్ట్గా ఉంటేనే చిన్న మూవీస్ అనేది యూ కెన్ గెట్ అ వెరీ డీసెంట్ క్వాలిటీ అవుట్పుట్. ఇప్పుడే సరదాగా సెట్ మీద లేదు రేపు చేసుకుందాం, లేదు ఈ సీన్ రావట్లేదు అడ్జస్ట్ అయిపోదాం కదా, ఆయన అవుట్పుట్ వచ్చే వరకు చేస్తారు. అది మార్నింగ్ 2 అవని మార్నింగ్ 4 అవని మాకు అవుట్పుట్ రావాలి. దెన్ ఓన్లీ వీఆర్ ప్యాకింగ్ అప్. సో ఆ స్ట్రిక్ట్నెస్ అప్పుడు కొంచెం అఫ్ కోర్స్ మేము కొత్త వాళ్ళు, మాకేం తెలియదు ఏం జరుగుతుందో, బికాస్ మీ అండ్ తన్మయ్ బోత్ వర్ కన్ఫ్యూజ్డ్ బ్రో, ఏం జరుగుతుంది అసలు, వాట్ ఆర్ వి షూటింగ్, వాట్ ఆర్ దీస్ టైమింగ్స్. బట్ ఓన్లీ ఒకటే నమ్ముకున్నాం బ్రో, ఈజ్ అ వెరీ గుడ్ డైరెక్టర్ అండ్ we look at the output. నాకు I want the bigger picture మా ఇద్దరికి. సో దానికోసం we work. Now today we are smiling and we are very happy. కానీ ఇది అనిపించిందా బ్రో, ప్రియదర్శి గారు చేయాల్సిన క్యారెక్టర్లో నేను చేస్తూ ఉన్నాను, దిస్ ఇస్ సంథింగ్ ఫర్ మై లైఫ్ అని? Of course బరువు అయితే ఉంటుంది కదా, because I don't know how much I can fill up. Because Priyadarshi bro is a very talented artist and he has proven himself, and then already మలేషియాలో చేశారు సార్తో. And then అక్కడి నుంచి సన్మైట్ మంచి చేయి ప్రియదర్శి బ్రో ఇస్ డూయింగ్ వెరీ గుడ్ ఇన్ మూవీ. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే మలేషియంలో లీడ్స్ గా చేసిన అనన్య గారు కానీ అండ్ మన ప్రియదర్శి గారు కానీ ఆ మూవీ తర్వాత నుంచే దే గాట్ లిఫ్టెడ్ దర్ కెరియర్ అనమాట కంప్లీట్ గా. సో కొంచెం భయం అయితే ఉంది బ్రో దట్ హౌ మచ్ వీ వర్ ఏబుల్ టు పర్ఫార్మ్, బట్ I would say we have given our 100% bro. ఏ రోజు రిలాక్స్ అవ్వాలా. those 3 months when we had shoot on and shoot లేనప్పుడు we were preparing all along because it sync sound. There is no dubbing that is involved. సో చేసిన ఎక్కడెక్కడ చిన్న చిన్న బ్యాక్గ్రౌండ్ వాయిసెస్ అవి చెప్పడానికి కానీ లేకపోతే ఎక్కడన్నా తీసుకున్న తప్ప ఐ థింక్ ఇస్ లెస్ దాన్ 1% కదా అయిపోయాక, షూట్ మొత్తం అయిపోయాక. బట్ 99% is all sync sound bro. కరెక్షన్స్ వాడాం. సో we had to be perfect at what we were doing, our dialogues కానీ ఏదన్నా.
సో నేను తన్మయ్ కానీ వీ గివెన్ 100% బ్రో. అంతకన్నా ఏం చేయలేము, ఇచ్చేసాము. దాని తర్వాత ఇంకా ఆడియన్స్ ఎలా రెస్పాండ్ అవుతారు, అందరు చూసి ఏమంటారు అనేది దట్ రెస్పాన్స్ యూఆర్ వెయిటింగ్, స్టిల్ వెయిటింగ్ హౌ ఇట్ విల్ రీచ్ అని. అంటే ఇంతకు 10,000 సంపాదించాడా? ఏంటిది 10,000 డబ్బులు సంపాదించాడా ఓ లైఫ్ సెట్ అయిపోవడానికి? అది కూడా సినిమా చూడండి. అండ్ అంటే చూసిన వాళ్ళైతే వాళ్ళకి తెలుసు నేను సంపాదించానా లేదో అనేసి, లేకపోతే వాళ్ళనే అడగండి సంపాదించిందా ఏంటి. సుశీల లైఫ్ లోకి వెలుగు వస్తుందా అంటే అది సినిమా చూసి తెలుసుకోండి అంటారు. సాగర్ లైఫ్ లో 10,000 సంపాదించాడా అంటే అది కూడా సినిమా చూసి తెలుసుకోండి అని అంటారు. యా, అండ్ కమింగ్ టు ద సినిమాటోగ్రఫీ కానీ చూసే పిక్చర్ కానీ ఏంటంటే అది జరిగిన స్టోరీ 1990s. సో ఆ ఎన్విరాన్మెంట్ని తీసుకురావడానికి కానీ పడిన కష్టం అది చూస్తున్నప్పుడు ఎలా అనిపించింది? సో తన్మయ్, ఇది ఆల్మోస్ట్ అన్ని రియల్ లొకేషన్స్లోనే మేము షూట్ చేసింది. ఫస్ట్ విలేజ్ సౌండ్స్ కానీ అదే మేము చెప్పినట్లు సింగ్ సౌండ్ అది. సో ప్రతిదీ క్యాప్చర్ అయింది. నా బ్యాంగిల్ సౌండ్తో సహా, నేను చీర సెట్ చేసుకున్నప్పుడు ఆ సౌండ్తో సహా ప్రతిదీ క్యాప్చర్ అవుతా వచ్చింది. అంత బ్యూటిఫుల్గా రియల్ లొకేషన్స్లో మేము ఇంకా క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయాము, ఆ నేచర్ అది దాన్ని బట్టి. అండ్ కొన్ని చోట్ల అయితే ఇతను జైలు దాంట్లో కూడా ఇట్ హ్యాస్ టు బీ రా. అది ఎంత ఎలా ఉన్నా కూడా ఆ రానెస్లోనే మాకు నచ్చినా నచ్చకపోయినా వీ హ్యావ్ టు డూ ఇట్. నేను కూడా ఇడ్లీ సెంటర్ దాంట్లో చేస్తున్నప్పుడు ఇట్ వాజ్ నాట్ అ వెరీ నీట్ లొకేషన్, బట్ దట్ ఈస్ హౌ వీ హ్యావ్ టు డూ ఇట్ అనేసి మేము చేసాము. బికాస్ నా క్యారెక్టర్ అలాంటిది. ఇడ్లీలు అమ్మారా? సాంగ్ ఉంది, ఇడ్లీలు వేయడానికి రాలేదు బట్ సమ్హౌ ట్రై చేసి ఇడ్లీలు వేసి, మీరు వాల్స్ కూడా చూస్తే మురికిగా, దట్ ఈస్ ఆల్ రియల్ కంప్లీట్ గా. ప్రతిదీ ఆ రియల్నెస్ వల్లనే మేబీ దానివల్ల మేము క్యారెక్టర్లో త్రూ అవుట్గా ఇంకా కంటిన్యూ అయిపోయింది. సార్ కూడా పర్లేదు. టొబాకో ఫ్యాక్టరీ సాంగ్లో కూడా, పొగాకు సాంగ్లో కూడా నేను మాస్క్ వేసుకోలేదు. సార్ వాజ్ లైక్, నీకు అది కొంచెం ఇప్పుడు నువ్వు చేయాలి, ఇది నువ్వు మాస్క్ వేసుకోకమ్మా, నీకు ఆ ఎన్వైరన్మెంట్ అలవాటు అవుతే నీకు బాగుంటుంది అనేసి. నేను సాంగ్ షూట్ అయిపోయేదాకా కూడా అది మాస్క్ వేసుకోకుండా, ఇన్ బిట్వీన్ షార్ట్స్లో కూడా మాస్క్ వేసుకోకుండా ఆ పొగాకు దాంట్లోనే వర్క్ చేయడం. సో ఎవ్రీథింగ్ వాజ్ రియల్ ఓన్లీ. ఓ, చాలా కష్టపడినట్టున్నారు గట్టిగా. రియల్ లొకేషన్స్ అయినా కానీ అంటే అది చూస్తుంటేనే సెట్స్ చూడడం అనేది ప్రేక్షకులకు అలవాటు అయిపోయింది. అది కొంచెం ఆర్టిఫిషియల్ అని అర్థమవుతుంటది. కానీ రియల్ లొకేషన్స్ లో షూట్ చేసేటప్పుడు దే ఆర్ అంటే కనెక్ట్ అవుతున్నారు. అండ్ కమింగ్ టు యూ బ్రో, జైల్లో ఉన్న ఫైట్ సీన్ కానీ అది అదేంటంటే న్యాచురల్ గా ఉంది, కొట్టేసుకున్నట్టే కొట్టినట్టే. అంటే సర్స్ మెయిన్ ఇంటెన్షన్ వాజ్ బ్రో, నాకు హైప్ డ్రామా వద్దు, నాకు ఐ వాంట్ ఇట్ టు బి యాజ్ రియలిస్టిక్ యాజ్ పాసిబుల్ అని. కొట్టారా? అక్కడక్కడ కొంచెం తగ్గుతేనే కాబట్టి విలన్ ఇతను కొడతారు, కొట్టాక పడిపోతారు, అది రియాలిటీ. సో సార్ కూడా ఇంకొంచెం గట్టిగా ఫీల్ రావట్లేదని, దట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్ కదా. ఎన్ని పంచులు కొట్టించుకున్నారు? అయి ఉంటాయి బ్రో, ఐ హావ్ నాట్ కౌంటెడ్, బట్ వి ట్రై టు పుట్ ఇట్ యాజ్ రియలిస్టిక్ యాజ్ పాసిబుల్. ఒక 30-40 మోస్ట్. ఫైట్ చూసినంతసేపు కూడా కొంతమంది ఫ్రెండ్స్ అడిగారు, అది మేము ఇంకా చాలా ఎలివేషన్స్ ఎక్స్పెక్ట్ చేసాము, హీరో కొడతారు ఇంకా రివర్స్ అవుతారు. రియాలిటీలో నేను ఎవరైనా కొడితే నీకేమవుతుంది, వస్తుందా లేదా, అలాగే పడతావా లేదా? దిస్ ఇస్ అ రియల్ ఫిలిం. రియల్ గా కంప్లీట్ గా కొడితే అతనికి వస్తుంది, అదే మేము చూపించింది కూడా. నువ్వు వేరే లెవెల్ ఎలివేషన్స్ ఎక్స్పెక్ట్ చేయొద్దు అని చెప్పా. అండ్ మీరు కూడా క్యారెక్టర్ లోంచి బయటికి రావడానికి కొంచెం టైం పట్టిందా? టైం పట్టిందా అంటే నాట్ రియలీ, కానీ సెట్స్లో ఉన్నంత వరకు మేము కంప్లీట్ క్యారెక్టర్లోనే ఉన్నాము. నేను యాజ్ ఐ సెడ్ బ్రేక్ టైంలో కూడా మేము యాక్చువల్గా నేను తేజ ఇప్పుడిప్పుడు మాట్లాడుకున్నాము ఆన్ ద సెట్స్. వీ వర్ లైక్ సాగర్, సుశీల, మా కాన్వర్జేషన్స్ కూడా అదే ఉండే. ఇతను నాతో ఎక్కువ వేరే టాపిక్స్ మాట్లాడలేదు, నేను తనతో మాట్లాడలేదు. అండ్ ఆన్ సెట్స్ మేము ఆల్ ఆఫ్ ద టైమ్ సీరియస్గా డిస్కషన్స్ కూడా సీరియస్గా నవ్వుతున్నప్పుడు సార్ ఇది ఏం సిచ్యువేషన్ జరుగుతుంది, మీరు ఎందుకు నవ్వుతున్నారు సీరియస్గా? సో మెథడ్ యాక్టింగ్ అంటారు కదా, వి ట్రై టు బీ ఇన్ దట్. ఆయన స్ట్రిక్ట్ అలా ఉండడం వల్లనే నేను అదే చెప్తున్నాను కదా, ద అవుట్పుట్ ఇస్ దిస్ బ్యూటిఫుల్. క్యారెక్టర్ ఒకసారి ఫినిష్ అయిపోయాక ఇంకా యాక్చువల్గా ఇంకా చేయాలి షూట్ అనిపించింది. దట్ బ్యూటిఫుల్ సుశీలాస్ క్యారెక్టర్ ఇస్. ఒక ఈ జనరేషన్ టైమ్స్లో అమ్మాయిలు ఎలా అయితే ఉన్నారో, ఆబ్వియస్లీ దేర్ ఆర్ గుడ్ ఉమెన్, ఇలాంటి వాళ్ళు కూడా చిన్న దానికి బ్రేకప్ చేయడం అలాంటిది కాకుండా 32 years షీ హెస్ బీన్ వెయిటింగ్, ఈవెన్ దో షీ హ్యాడ్ ఆప్షన్స్. తనకి
అంత బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఇంకా కూడా నేను చేయగలుగుతాను, ఇంకా కూడా కొన్ని రోజులు ఉన్నా బాగుండు అన్న ఫీలింగ్ వచ్చింది. షూట్ అయిపోగానే ఐ వాజ్ లైక్ షూట్ అయిపోయింది. ఎంత మాకు సెట్స్లో హౌ ఎవర్ ద అట్మాస్ఫియర్ వాస్, మాకు ఇంకా కూడా షూట్ చేయాలి అనిపించింది. అండ్ ఆఫ్టర్ ద షూట్స్ వీఆర్ బ్యాక్ టు నార్మల్. నాకైతే పట్టింది బ్రో ఒక 1 month. ఇతుంది మరి బికాస్ ఐ వాజ్ ఇన్ దట్ జైల్ ఎన్వైరన్మెంట్, లైక్ యాక్చువల్ రియల్ జైల్. తన్మయ్కి సార్ అప్పుడప్పుడు చెప్పాలి సీరియస్ తన్మయ్, బట్ నేనంటే ఇంకా అదే జోన్ లో ఉన్నా. గుడ్ మార్నింగ్స్ చెప్పాక మార్నింగ్, ఈవినింగ్ ఇంకా ప్యాకప్ అయ్యాక మళ్ళీ నార్మల్ కోసం. బట్ ద హోల్ డే ఐ వాజ్ ఇన్ దట్ జోన్. సో నాకు అయిపోయాక ఐ థింక్ ఇట్ టుక్ మీ 15 days to 1 month. పవన్ ఎవరైతే ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తాడో పడుకుంటున్నప్పుడు ఆ 23 మెంబర్స్ అదే డ్రీమ్స్ వస్తున్నాయి. బికాజ్ టు బి ఆనెస్ట్ రియల్ ఇన్సిడెంట్స్ మనల్ని ఇంకా షేక్ చేస్తుంది దాన్ మనము పెద్ద పెద్ద సినిమాలో వైలెన్స్ అవి చూసినా కూడా అది మనకు ఎక్కువ ఎఫెక్టివ్ అనిపించదు. రియల్ గా ఒక స్టోరీ ఇలా జరిగింది అన్నది మనం చూస్తూ ఉంటే డాక్యుమెంటరీస్ కానీ ఏదైనా ఫిల్మ్స్ కానీ దట్ విల్ షేక్ అస్ మోర్. సో అతను కూడా అదే చెప్తా ఉండే. నా క్యారెక్టరైజేషన్ వచ్చేసి ఇట్ ఈస్ అ వైఫ్ క్యారెక్టరైజేషన్, వీళ్ళది వేరేది కాబట్టి దే యూస్ టు గెట్ ద రీల్, విచ్ మీన్స్ దే గాట్ కనెక్టెడ్ మోర్ ఫర్ ద ఫిల్మ్. వీ హ్యాడ్ టు బీ ఇన్ దట్ జోన్ బ్రో. వీ కిల్ 23 people. మనం ఎలా బిహేవ్ చేస్తాం? ఫస్ట్ లేదు నేను చంపలేదంట, దాని తర్వాత యాక్సెప్టెన్స్కి వస్తాం, దాని తర్వాత ఐఎమ్ డన్ అనుకుంటాం, దాని తర్వాత ఓకే లెట్ మీ గెట్ బ్యాక్ టు లైఫ్. సో దేర్ వాజ్ దోస్ ఫేజెస్ నో. సో యూ హ్యాడ్ టు యాక్చువల్లీ బీ దేర్ టు ఎక్స్పీరియన్స్ ద డెప్త్ ఆఫ్ ద క్యారెక్టర్. ఓకే, ఏదైనా కానీ అంటే ఒక ట్రూ ఇన్సిడెంట్లో జరిగిన దాన్ని మనము రీసెర్చ్ చేస్తూ ఉన్నా కానీ తెలుసుకున్న తర్వాత బయటికి రావడం అంత ఈజీ కాదు. ట్రూ ట్రూ. అంటే మీరు లంగావోణీలు ఇంకా వేస్తారా, వేరా? లంగావోణీలు శారీలు చాలా రేర్ గా వేస్తాను, కానీ అక్కడ మాత్రం వేయించేసారు కంప్లీట్ గా. ఇంకా కంప్లీట్ లంగావోణి వేసుకోవడం. కాకపోతే మనం ఇవాళ రేపు వేసుకున్న హాఫ్ సారీస్ ఎలా అంటే బాగా బరువుగా హెవీగా అలాంటి కైండ్ ఆఫ్ లంగావోణి కదా. ఆ లంగావోణి వేసుకున్నప్పుడు ఇట్ వాస్ కైండ్ ఆఫ్ ఫ్రీ, అంటే అంత బరువుగా అనిపించదు. బట్ అది కూడా నాకు బేసిక్ గానే ఇలాంటి కాస్ట్యూమ్స్ అంటే ఇప్పుడు చూడండి జీన్స్ ఇంకా హాయిగా మంచిగా ఉంటుంది. జెన్సీ బ్రో, ప్రాపర్ జెన్సీ. ఇంటర్మీడియట్ అయిపోయిందా? కాదండి, 4th class ఇప్పుడే పాస్ అవుట్ అయింది. నైస్. మరి అయితే ఎల్కేజీలో కూర్చోబెట్టండి. లాస్ట్ ఇయర్ నాది బీటెక్ అయింది. ఓకే, సో 23 అనే మూవీలో యాక్ట్ చేస్తూ 23 yearsకి వచ్చారనమాట మీరు. yes, this year I'll be 23. నైస్. అంతా సింక్ అయ్యేటట్టుంది బ్రో కంప్లీట్ గా. వెరీ వెల్ బ్రో. అది కోఇన్సిడెన్స్ అనుకోవాలి యాక్చువల్ గా. ఇప్పుడు మీరు చెప్తున్నారు, మేమంత ఆలోచించలేదు యాక్చువల్గా ఈ పాయింట్ గురించి. 23 అంటా ఉంది మేము 22 ఐ టర్న్ 23 అని. బట్ ఇంకా ఒక సింక్ చెప్పనా? సో ఎవరైతే క్యారెక్టర్ మీరు ప్లే చేశారో ఆ పర్సన్ 32 yearsగా అక్కడ ఉన్నారు, జైల్లోనే ఉన్నారు, ఇంకా బయటికి రాలేదు. సో దాని గురించి, సో ఇట్స్ రివర్స్ చేస్తే అదే అన్నమాట. 23 మందిని చంపిన ఆ ఇన్సిడెంట్, 32 ఏళ్ళ జైలు శిక్ష అని ఒకటి చెప్పండి. మెయిన్గా ఏంటంటే ట్రూ ఇన్సిడెంట్స్ని తీసుకొని చేశామని చెప్పేసి రాజ్ గారు చాలా ఇంటర్వ్యూస్లో చెప్పారు, అది జరిగింది. కాకపోతే సినిమాటిక్ విషయానికి వచ్చేటప్పటికి అక్కడ చేంజెస్ అనేది కూడా జరుగుతూ ఉంటుంది, ఆ లిబర్టీ అనేది కూడా తీసుకొని చేస్తూ ఉంటారు. మరి ఈ మూవీలో అలాంటి లిబర్టీ ఏమైనా తీసుకొని చేశారా? ట్రూ అనేది దేర్ ఆర్ సో మెనీ ట్రూత్స్ బ్రో. ఒక్కొక్కరు రాసే దాన్ని బట్టి ఉంటుంది. అంటే నేను ఒక స్టైల్లో రాస్తాను, మీరు ఒక స్టైల్లో రాస్తారు, ఇంకొక జర్నలిస్ట్ ఇంకొక స్టైల్లో రాస్తారు. సో ఓవరాల్ రాజ్ సార్ హెస్ టేకన్ అ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ సినిమాటిక్ లిబర్టీ అప్ టు అన్ ఎక్స్టెంట్ వీ హ్యావ్ టు షో బ్రో. ఐ థింక్ 10-15% వాట్ ఎవర్ దేర్, బట్ 85-90% ఆ ఇన్సిడెంట్సే, బట్ చూపించే విధానం వీ హ్యావ్ షోడ్ ఇట్ లిటిల్ ఇన్ అ సినిమాటిక్ వే. ఓకే, బట్ అదర్ దాన్ దట్ వీ హ్యావ్ ట్రైడ్ టు పుట్ ఇట్ యాజ్ న్యాచురల్ యాజ్ పాసిబుల్, లొకేషన్స్ వైజ్ కానీ, లేకపోతే క్యారెక్టరైజేషన్ వైజ్ కానీ, లేకపోతే హౌ వీఆర్ లుకింగ్, మేకప్, ఇన్సిడెంట్స్ కానీ, ఎవ్రీథింగ్ we've tried to put it as natural as possible. స్టోరీని ఏ విధంగా డిస్టర్బ్ చేయకుండా కంప్లీట్ గా న్యాచురల్ గానే పెట్టడానికి చూసాం. బట్ ఇప్పుడు లవ్ స్టోరీ మా మధ్యనే ఉంది, అది కొంచెం మేము ఇమాజిన్ చేసుకుని హౌ ఇట్ వుడ్ హ్యావ్ బిన్ అనేసి ఆ కైండ్ ఆఫ్ కొన్ని లిబర్టీస్ తీసుకోవడం. సార్ అయితే మాక్సిమం స్టోరీని ఎక్కడ కూడా డిస్టర్బ్ అవ్వకుండా అదే న్యాచురాలిటీ చూపించడానికి, లైక్ మనం మల్లేశం చూసినా కూడా అది రియల్ గా జరిగిందే, కొన్ని లిబర్టీస్ సో దట్ ఎంగేజింగ్ గా అనిపించాలి ఆడియన్స్ కి కూడా అనేసి ఆ విధంగా. అంతే. యాక్చువల్గా మన తెలుగు స్టేట్స్లో ఇప్పటికీ కొన్ని విషయాలు తలుచుకోవాలనుకున్నాం, బ్యాడ్ ఇన్సిడెంట్స్ ఒక మార్క్ లాగా ఇన్సిడెంట్ అంటే తలుచుకోవాలనుకున్నా కానీ 91, 93 and 97. సో దీన్ని బేస్ చేసుకొని స్టోరీ అనేటప్పటికీ ఒక్కసారిగా ఆ రోజుల్లో ఎవరైతే దాని గురించి తెలుసో ఇంకా ఎక్కువ కనెక్ట్ అయ్యే అవకాశాలు అనేది కూడా ఉంటాయి కదా, అంటే ఆ రోజుల్లో ఉన్న వాళ్ళకి కానీ, సో తెలిసిన వాళ్ళకి కానీ అట్లా. తిన గుంటూరు, ఇతను గుంటూరు కదా, వీళ్ళ వాళ్ళు కూడా
వాళ్ళు కూడా బాగా కనెక్ట్ a అయ్యారు. lot of them can recall bro actually 90s నేను 97 I don't know if I have to say but నేను ఉండేటప్పటికి ఇన్సిడెంట్స్ అయిపోయాయి బ్రో. సో ఐ డెంట్ నో నేను ఈ సినిమాలోకి వచ్చాక దెన్ ఐ స్టార్టెడ్ రీసెర్చింగ్. బట్ మై పేరెంట్స్ కానీ మై గ్రాండ్ పేరెంట్స్ జరిగింది కూడా చిలకలూరుపేటలోనే. అవును అవును సో ఆ రోజుల్లో అది షేక్ చేసిన ఇన్సిడెంట్. అవును. అండ్ ఇట్ ఈస్ గుడ్ బ్రో, ఇట్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్. మర్చిపోతారుగా బ్రో. దెర్ ఇస్ ఐ థింక్ వీ డన్ గుడ్ బై షోయింగ్ దమ్ వాట్ హ్యాస్ హ్యాపెండ్. వీళ్ళు రైటా లేకపోతే వీళ్ళు రాంగ్ అని చూపిలా. ఓకే ఒక ఇన్సిడెంట్ జరిగింది అలా, దిస్ హెస్ హ్యాపెండ్ అని వీ హెవ్ ట్రై టు షో ఇట్ టు ద ఆడియన్స్. అంటే ప్రేక్షకులకు ఎవరికైనా కానీ సో ట్రైలర్ చూసిన తర్వాత దెర్ ఇస్ ఎన్ లవ్, దాంతోపాటు కూడా ఈ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకొని అన్ని చూపించారు. అరే ఇదేంట్రా భయ్ ఇట్లుంది ఏంటో అని కొన్ని మిక్స్డ్ ఫీలింగ్స్ అనేది కూడా మైండ్లోకి వస్తుంటుంది. ప్రాపర్గా థియేటర్కి వెళ్ళి చూడాలి అని మేము ఎందుకు చూడాలి అని అనుకున్నారు అనుకోండి, సో వాట్ యూ సే? ఫిలిం వైజ్గా నేను అదే చెప్తున్నాను, చాలా ఫిలిమ్స్ వస్తూ ఉంటాయి, చాలా ఫిక్షనల్ ఫిలిమ్స్ వస్తూ ఉంటాయి, కానీ మన చుట్టుపక్కనే నా లైఫ్లో ఒక స్టోరీ, నీ లైఫ్లోనే ఒక స్టోరీ, మనదే ఫిలిం లాగా తీయొచ్చు. సో ఇలాంటి చుట్టుపక్కల ఉన్న న్యాచురల్ స్టోరీస్ మేము మా డైరెక్టర్ తీస్తూ ఉంటారు. దట్ ఈస్ వేర్ యాక్చువల్గా ఆడియన్స్ గర్ల్ నెక్స్ట్ డోర్ అంటారు కదా, అలాంటి దానికి ఐ గెస్ చాలా మంది కనెక్ట్ అవుతారు. అండ్ ఇలాంటి ఫిల్మ్స్ ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేయగలం థియేటర్స్కి వెళ్ళి చూస్తే. అండ్ ఇంకొకటి టెక్నికల్ వైజ్గా సార్ది మల్లేశం చూసిన, ఐటెం మెట్రో చూసిన, బ్యూటిఫుల్ టెక్నికల్ టీమ్, స్ట్రాంగ్ అసలు వాళ్ళది. సో థియేటర్స్లో ప్రతిదీ మీరు చూస్తూ ఉంటే మైన్యూట్ సౌండ్స్ కానివ్వండి, ఇంకా యాక్షన్స్ కానివ్వండి, అదంతా క్లియర్గా అర్థమవుతుంది థియేటర్స్లో చూస్తేనే. అండ్ దిస్ ఈజ్ నాట్ ఓన్లీ అబౌట్ మేబీ ట్రైలర్ చూస్తే వైలెన్స్ అన్నట్లు అనిపిస్తుంది, కానీ వైలెన్స్ని ప్రమోట్ చేసే ఫిలిం కాదు. యాక్చువల్గా ఇట్ ఈస్ ఆపోజిట్ టు దాట్. ప్రిజన్ రిఫార్మేషన్ దాని గురించి, అండ్ దెన్ మంచిగా ఒక క్యాస్ట్ అంటే లైక్ సోషల్ జస్టిస్ ఎలా ఉంటుందో దాని మీద. అండ్ 90s ఒక బ్యూటిఫుల్ 90s లవ్ స్టోరీ. అదే ఇవాళ రేపు జనరేషన్కి, నా లాంటి జనరేషన్కి ఇట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ దట్ వీ గో వాచ్ దిస్. అంటే మూవీస్ అలాంటి అప్పుడులో నువ్వు వస్తానంటే నేను వద్దంటా అన్నా, నువ్వు నాకు నచ్చావు, అలాంటి జనరేషన్లో ఫిల్మ్స్ ఏదైతే ఉందో ఆ లవ్ స్టోరీస్ వల్ల మన పేరెంట్స్ ఇలా ఉన్నారు కలిసిమెలిసి. మూవీస్ కంపల్సరీ 100% ఎఫెక్ట్ ఇస్తుంది. ఇవాళ రేపు జనరేషన్ ఫిల్మ్స్ చూస్తుంటే కైండ్ ఆఫ్ లవ్ కి, రిలేషన్షిప్ కి, ఫ్లర్టేషన్షిప్ కి ఆ కైండ్ ఆఫ్ జోన్ లో వెళ్ళిపోయే ఫిల్మ్స్ చూపిస్తున్నాం మనం. సో ఈ ఫిల్మ్ ఈ టైంలో ప్రమోట్ చేయడం ఇంపార్టెంట్. జనరేషన్ అంతా చేంజ్ అవుతున్నారు, ద ట్రెండ్ ఇస్ చేంజింగ్. సో మీరేం చెప్తారు బ్రో? సార్ యాజ్ యు వర్ సేయింగ్ బ్రో, ఇట్స్ అ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. పీపుల్ ట్రైలర్ చూసిన వాళ్ళు థియేటర్కి వచ్చాక చూస్తే ఇట్ విల్ బి కంప్లీట్లీ డిఫరెంట్. వీ హ్యావ్ షోడ్ ఓన్లీ అ బిట్ ఇన్ ద ట్రైలర్. ఆ 3 ఇన్స్టెంట్ చూపించాం, బట్ కోర్ పాయింట్ ఇస్ లవ్ స్టోరీ బ్రో. తను చెప్పినట్టు ఇందాక మూవీస్ అని దట్స్ వాట్ వర్ రన్నింగ్ ఇన్ మై మైండ్ ఆల్సో. మనకు అనిపిస్తూ ఉంటుంది అప్పుడు, అరే మంచి లవ్ స్టోరీ రావట్లేదు ఏంటి. దేర్ ఆర్ లవ్ స్టోరీస్ దట్ ఆర్ హ్యాపెనింగ్, కానీ ఆ హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ అని నేనే చాలాసార్లు అనుకున్నా బ్రో. బట్ ఇది చూసాక అనిపించింది, ఎందుకు వెయిట్ చేయాలి బ్రో 32 years. అబ్బాయి అంటే అబ్బాయికి ఆప్షన్ లేదు, హీఈస్ ఇన్ జైల్. బట్ ఆ అమ్మాయి పాప వెళ్ళి పెళ్లి చేసేసుకొని లైఫ్ సెట్ చేసుకొని 32 years ఆగింది, ఇంకా షీఈస్ వెయిటింగ్ ఫర్ హిమ్. సో ఆ కైండ్ ఆఫ్ ఎమోషన్ అంటే మేము అనుకుంటున్నాం దట్ వీ గాట్ ఇట్ ఆన్ స్క్రీన్. సో ఈ మూవీ చూసాక బ్రో, వన్స్ ఆడియన్స్ ఆర్ కమింగ్ అవుట్, ఐఎమ్ షూర్. అండ్ ఇప్పటివరకు వేసిన ప్రీమియర్స్ కానీ ఎవ్రీవన్ ఈస్ సేయింగ్ దట్ వీఆర్ కమింగ్ అవుట్ విత్ అ హెవీ హార్ట్. ఎగ్జాక్ట్లీ. బికాస్ యూజువల్ మూవీస్కి వెళ్ళేది ఎవరైనా బ్రో, నార్మల్ పీపుల్స్ అరే కొంచెం నవ్వుకుందాం, బట్ దిస్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఇట్ ఈస్ గోయింగ్ టు ఎంటర్టైన్ యూ, బట్ ఇన్ అన్ ఎంగేజింగ్ వే, అండ్ యువర్ హార్ట్ ఈస్ గోయింగ్ టు బి ఫుల్ అండ్ హెవీ వన్స్ యూ కమ్ అవుట్ ఆఫ్ ద థియేటర్. ఖచ్చితంగా బయటకు వచ్చిన తర్వాత కూడా ఆలోచిస్తారు డెఫినెట్ గా. ఎస్. అండ్ ఇందాక తన మాటల్లో ఒక చిన్న వర్డ్ వచ్చింది బ్రో. సో అది వాళ్ళని అడిగితే బాగుంటుందా, ఇద్దరిని అడిగితే బాగుంటుందా, నాకు అర్థం కావట్లేదు. ఓకే, సరదాగా కొంచెం సీరియస్ నుంచి కొంచెం సరదాగా వచ్చేద్దాం. సిచ్యువేషన్షిప్ అంటే ఏంటి? అంటే ఈ ప్రెజెంట్ ఈ మూమెంట్లో లవ్ చేసుకుంటారు, ఫ్యూచర్లో ఏమవుతుందో తెలీదు. ఆ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్షిప్ ఇప్పటికైతే ఓకే, తర్వాత తెలీదు సిచ్యువేషన్ బట్టి. ఫ్లర్టేషన్షిప్ అంటే జస్ట్ ఫ్లర్ట్ చేసుకోవడం, అంటే తర్వాత ఏముండదు అది తెలీదు. బేసిక్గా చాట్స్లో ఫ్లర్ట్ చేసుకోవడం, ఆపోజిట్ వాళ్ళు కలిసినప్పుడు ఫ్లర్ట్ చేసుకోవడం అలాంటివి. ఇంకా ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? బెంచ్ షిప్ ఏదో సంథింగ్ ఏదో అంటే బెంచింగ్ అంటారు. బెంచింగ్ అంటే ఒక ఇప్పటికీ
ఒకరు ఉంటారు, వీళ్ళతో రిలేషన్ లో ఉన్నాను, ఇతను కాకపోతే ఇంకొకరు వెయిట్ చేస్తా ఉంటారు. ఓ ఆల్రెడీ బ్యాకప్. ఆల్రెడీ బ్యాకప్. ఓకే. ఇదంతా నాకు ఇన్స్టాగ్రామ్ రీల్స్ తెలిసింది, నాకు రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ కాదు. తర్వాత నా క్వశ్చన్ అదే ఉంది తెలుసా. ఓకే, బెంచింగ్ అయిపోయింది, ఇంకేముంది? బ్రెడ్ క్రంపింగ్ అనేసి యాప్. Bread అంటే అసలు ఐ హావ్ నో క్లూ బ్రో వాట్ జస్ట్ టాక్. బ్రో యూఎస్ లో నువ్వు 5 years ఉండేసి వచ్చావు, నీకు తెలియకుండా ఉంటుందా? 6-7 years బ్యాక్. నో అప్పుడు లేవా ఈ టర్మినాలజీస్ లేవుగా బ్రో. నేను తన్మయ్ చెప్పినప్పుడు వింటాను, అంటే ఏంటి బ్రో అసలు లవ్ తెలుసు లేకపోతే గర్ల్ ఫ్రెండ్ తెలుసు, ఐ థింక్ ఐఎమ్ నాట్ ఇన్ జెన్సీ. నో ఇవన్నీ కొత్త టర్మ్స్ బ్రో, నేనైతే ఎప్పుడు వినలా. ఇప్పుడు తనంటే ఇన్స్టాగ్రామ్ లో తన్మయ్ కొట్టాకి వెళ్ళి ఓకే ఏంటి అసలు ఇది ఏంటని కొట్టానే తప్ప ఐ నో క్లూ వాట్ ఆల్ దీస్ టర్మ్స్ ఆర్. బ్రెడ్ క్రంప్ ఏదో అనింది, దాని గురించి మాట్లాడుతూ తెలుసుకుందాం. బ్రెడ్ క్రంపింగ్ అంటే పైన పైన ఫీలింగ్స్ కలిగించడం, నాట్ కంప్లీట్ ఫీలింగ్స్, పైన పైన అలా ఫీలింగ్స్ కనిపించి వదిలేసేయడం. ఇదైతే ఎక్కడైనా లేదు బ్రో. ఇది కూడా నేను ఇన్స్టాగ్రామ్ రీల్స్ లోనే చూసానంటే. ఓకే, ప్రతి ఒక్కదానికి ఆ స్టార్ మార్క్ లాగా డిస్క్లైమర్ ఇచ్చేసేయండి, లేకపోతే మీకు తీసుకుంటారు. ఇదంతా ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో చూసింది, నా పర్సనల్ లైఫ్ లో జరిగింది కాదు. ఇంకా ఇలాంటిది ఏమన్నా బ్రెడ్ క్రంపింగ్? ఒకటి అదే డేటింగ్, ఆన్లైన్ రిలేషన్షిప్స్, ఇదంతా నార్మల్. ఏమో ఇంకా కొత్త కొత్తవి రీసెర్చ్ చేయాలి. బట్ తన్మయ్ చాలా పద్ధతి గల మనిషి బ్రో. ఎస్. ఓకే, ఐఎమ్ జస్ట్ గివింగ్ క్లారిటీ టు ద ఆడియన్స్. నో షీ ఈస్ జెన్యున్లీ, అంటే ఇవన్నీ తెలుసు కానీ బట్ షీ ఈస్ వెరీ రిజర్వ్డ్ అండ్ వెరీ నైస్ పర్సన్. నాకు ఈ లవ్ స్టోరీ అంతా కాదు బ్రో, ఐ హ్యావ్ టు ఫోకస్ ఆన్ మై కెరియర్ అనేది ఫుల్ క్లారిటీ ఉంది తన్మయ్కి. ఓకే, అంటే మీరు సరదాగా చెప్తున్నారేమో అనుకుని ఒక్కసారిగా నేను అనుకున్నా లేదా? యా, అండ్ ద ఫైనల్ ఇస్ ఆల్ ఆర్ ఈక్వల్ బట్ సమ్ ఆర్ మోర్ ఈక్వల్. సో ఈ కోడ్ తోనే కంప్లీట్ స్టోరీ అనేది కూడా చెప్పేశారు. అది అంటే టీ-షర్ట్స్ మీద కూడా వేసుకొని ప్రమోట్ చేస్తూ ఉన్నారు. ఎనీ ఫైనల్ వర్డ్స్ అబౌట్ దట్ 23 మీరేం చెప్తారు? ఇట్స్ అ వెరీ వెరీ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. ఐఎమ్ షూర్ ఆడియన్స్ విల్ లవ్ ఇట్. In addition to that, we have equality. We have shown like inequalities in society, not to trigger, just to as a reference point laga we have shown these 3 incidents society lo ila godu undedi, and still ento konta untadi. Man ledhu complete society anta equal ante it is not fair bro, but here and there it is still there ane point. But 23 ki vaste tappakunda you'll enjoy, and you'll go out with a full of heart and with a heavy heart to come out of theaters. ఝాన్సీ గారు, తాగుబోతు రమేష్ గారు వీళ్ళందరూ కూడా కొంచెం బాగా మంచి క్యారెక్టర్స్ చేశారు. తాగుబోతు రమేష్ సార్ది కంప్లీట్లీ డిఫరెంట్ యాంగిల్, అండ్ హీ హెస్ పర్ఫార్మ్ వెరీ వెల్. అంటే ఈ యాంగిల్ ఎప్పుడు చూడలేం మేము కూడా. దట్ ఎమోషన్స్ ఈస్ గెటింగ్ అవుట్ కానీ ఇట్స్ అమేజింగ్. అంటే నేను ఈ సైడ్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు రమేష్ సార్ దగ్గర, అండ్ ఎవ్రీవన్ స్టార్ట్ అప్రిషియేటింగ్ డిఫరెంట్ సైడ్ ఆఫ్ హిజ్ యాక్టింగ్ ఈ మూవీ తర్వాత. ఓకే, సో తన్మయ్, సో లేడీస్గా మీరేం చెప్తారు అబౌట్ ద 23? ఇవాళ రేపు చాలా కమర్షియల్ ఫిల్మ్స్ వస్తూ ఉంటాయి, దాట్ ఈస్ ఇంపార్టెంట్. అండ్ అలాంటి కమర్షియల్ ఫిల్మ్స్తో పాటు ఇలాంటి ఒక మెసేజ్ ఓరియంటెడ్ ప్రాపర్ రియలిస్టిక్ ఫిల్మ్స్ కూడా ఇంపార్టెంట్. అంటే లైక్ సార్ కూడా చెప్తా ఉంటారు, ఎప్పుడు ప్రతిసారి బిర్యానీ ఏంటమ్మా ఇంకా వేరే కూడా ట్రై చేస్తూ ఉంటారు. కాకరకాయ అన్నం తింటేనే దాని వాల్యూ ఏంటో తెలుస్తుంది, బలవంతంగా తిన్నా కూడా తెలుస్తుంది దాని వాల్యూ ఏంటో, దాని మంచితనం ఏంటో. సో కమర్షియల్ ఫిల్మ్స్తో పాటు ఇలాంటి ఫిల్మ్స్ కూడా ఆడియన్స్ ఎంకరేజ్ చేస్తేనే you'll get this kind of beautiful scripts. Malesham, Balgam, ఇలాంటి ఫిల్మ్స్ లాగా ఇంకా వస్తూ ఉంటాయి. సో ఐ వాంట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ, థియేటర్స్లో ఆల్రెడీ ఓపెన్ అయి ఉన్నాయి, గో వాచ్ ద ఫిల్మ్ 23. కొత్త వాళ్ళం మేమిద్దరం, మీరందరూ ఎంకరేజ్ చేయాలి. తెలుగు వాళ్ళం అది కూడా. సో తెలుగు ఆడియన్స్ తెలుగు వాళ్ళని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు ఈ మధ్య, సో మమ్మల్ని కూడా ఎంకరేజ్ చేస్తారు అనుకుంటున్నాను. మంచి కంటెంట్తో వచ్చారు కాబట్టి ప్రేక్షకులు కూడా అలాగే హ్యాపీగా రిసీవ్ చేసుకుంటూ ఉన్నారు. అండ్ వీఆర్ గెటింగ్ అ పాజిటివ్ రివ్యూస్ ఫ్రమ్ ఎవ్రీవేర్. అండ్ సిచ్యువేషన్షిప్, ఫ్లటేషన్షిప్ లా కాకుండా సో ఒక ప్యూర్ లవ్ స్టోరీ అనేది కూడా 90s చాలా చక్కగా చూపించారు. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ సో మచ్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు.
చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.